హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న రివ్యూ వచ్చేసి ఆహా. మూవీ పేరే ఆహా. ఇంద్రజిత్ సుకుమారన్ గారు నటించి బిపిన్ పౌల్ శామ్యూల్ డైరెక్ట్ చేసిన మూవీ భయ్య. బట్ ఇది ఒక 2021 లో రిలీజ్ అయిన మూవీని ఇప్పుడు ఆహావాడు తీసుకొచ్చి డబ్ చేసి వదిలాడు. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య, మీకు కనుక కంటెంట్ నచ్చితే. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు మొత్తానికి టగ్ ఆఫ్ వార్ అనే గేమ్ ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ఆ ఊర్లో ఆహా అని చెప్పి టగ్ ఆఫ్ వార్ లో ఒక తోపు టీం ఉంటుంది భయ్య. ఆ టీం ని కొట్టే వాళ్ళు ఉండరు. అలాంటి టీము సడన్ గా గేమ్ ఆడడం ఆపేస్తారు. దాని తర్వాత ఏం జరిగింది, అసలు వాళ్ళు ఎందుకు గేమ్ ఆపేశారు, ఇవన్నీ తెలియాలంటే మీరు ఖచ్చితంగా మూవీ చూడాల్సిందే. ఇక నాకు అనిపించిన పాజిటివ్స్ వచ్చేసి స్టోరీ ప్లాట్ భయ్య. ఎందుకంటే మనం ఇప్పటిదాకా చూసిన స్పోర్ట్స్ డ్రామా అన్నింటిలోని ఈ టగ్ ఆఫ్ వార్ కాన్సెప్ట్ అయితే ఎవరు తీసుకోలేదు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. ఇది అక్కడక్కడ టచ్ చేసే వాళ్ళేమో తప్ప టగ్ ఆఫ్ వార్ గేమ్ మీద ఫుల్ గా అయితే ఏ మూవీ రాలేదు. ఇదే ఫస్ట్ టైం రావడం. సో ఈ కాన్సెప్ట్ మీద మూవీ తీయాలనుకోవడం ఓకే, మంచి పాయింట్. నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది. అండ్ ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి మూవీలో. ఆ క్యారెక్టర్స్ కి సబ్ ప్లాట్స్ ఉంటాయి. అంటే వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఒక స్టోరీ నడుస్తూ ఉంటుంది. అది డీల్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. అంటే ఊరికినే వదిలేకుండా క్యారెక్టర్ని కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్కి ఆ ప్లాట్స్ రాసుకుని ప్రత్యేకంగా వాళ్ళ లైఫ్లో అంటూ జరిగే స్టోరీస్ రాసుకోవడం, ఆ స్టోరీస్ బాగా అనిపించాయి నాకు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి హీరో ఫ్లాష్ బ్యాక్ ని మనకి మూవీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుద్ది కానీ ఫుల్గా అయితే కంటిన్యూ చేయరు. మూవీలో ఎక్కడెక్కడ అవసరం అవుద్దో అక్కడ ఆ ఫ్లాష్ బ్యాక్ ని కొన్ని కట్స్ కింద వేసి చూపిస్తూ ఉంటారు. అది బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి. నాకు అది కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించింది. పర్ఫార్మెన్సెస్ కొంచెం పర్లేదు అనిపించారు, అంతే. ఇదే భయ్య నాకు అనిపించిన పాజిటివ్స్. ఇంకా నెగిటివ్స్ వచ్చేసి తీసుకున్న ప్లాట్ బాగున్నప్పటికీ దాన్ని డైరెక్టర్ అయితే ఇంట్రెస్టింగ్ వేలో అయితే ప్రెజెంట్ చేయలేదు భయ్య. చాలా స్లోగా వెళ్తుంది. రన్ టైం పెద్దగా లేకపోయినా సరే కానీ మూవీ చూస్తున్నప్పుడు మాత్రం నాకు బోరింగ్ అనిపించింది. కొంచెం అసలు ఇంట్రెస్టింగ్ అనిపించలా. అంటే వెళ్తున్న గేమ్ కాన్సెప్ట్ కానీ వాళ్ళ ఫ్లాష్ బ్యాక్లు నడుస్తున్నా కానీ ఏం చూస్తున్నా అలా చూస్తున్నాను తప్ప హై మూమెంట్స్ కానీ గ్రిప్పింగ్ మూమెంట్స్ కానీ కొంచెం అరే ఇంట్రెస్టింగ్ ఉంది అన్నట్టయితే నాకు అనిపించలా. డైరెక్టర్ ఆ విషయంలో అయితే ఫెయిల్ అయ్యాడు. మంచి కాన్సెప్ట్ తీసుకున్నా ప్రెజెంటింగ్ అయితే ఇంట్రెస్టింగ్ వేలో ప్రెజెంట్ చేయలేదు భయ్య. అంటే సెకండ్ వన్ వచ్చేసి హీరో ఫ్లాష్ బ్యాక్ చూపించే విధానం మంచిగా సెట్ చేసుకున్నా కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ ఇంట్రెస్ట్ గా లేకపోవడం బిగ్గెస్ట్ మైనస్. ఎందుకంటే ఆల్రెడీ ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. మనకి స్టార్టింగ్ 10 నిమిషాలు చూసినప్పుడే హీరో ఫ్లాష్ బ్యాక్ ఏంటి అర్థమైపోద్ది, అక్కడ ఏం జరిగిందో కూడా తెలిసిపోద్ది. బట్ ఆల్రెడీ తెలిసిపోవడం వల్ల మనకి ఏమవుద్ది అంటే అంత ఇంట్రెస్ట్ గా అనిపించదు. కొన్ని ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి కానీ ఫస్ట్ హాఫ్ ఏదో అలా టైం పాస్ గా ఏదో అలా అయిపోద్ది కానీ సెకండ్ హాఫ్ లో ప్రొసీడింగ్స్ మాత్రం చాలా స్లో ఉంటాయి భయ్య. టగ్ ఆఫ్ వార్ అనే కాన్సెప్ట్ ని డైరెక్ట్ ప్రెజెంట్ చేస్తారు తప్ప దాన్ని ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయలేదు అనిపించింది నాకు. అంటే అంత ఇంట్రెస్టింగ్ వేలో ఎక్స్ప్లోర్ చేసి చూపించలేదు. అది నాకు బాగా లోటు అనిపించింది. ఓల్డ్ చాలా స్పోర్ట్స్ డ్రామాస్ చూసేసాం ఇలాంటివి. అంటే ఇంకా అదే ప్లాట్ లో తెలిసిందే కదా, గేమ్ జరుగుద్ది, దానివల్ల హీరో ఏదో నష్టపోతాడు, దాని తర్వాత వేరే వాళ్ళు గేమ్ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ హీరో తిరిగి వచ్చి సాయం చేయడం. ఈ కాన్సెప్ట్ అంతా సేమ్ ఉంటుంది. అదే ఇప్పటి నుంచో చూస్తున్న స్పోర్ట్స్ డ్రామా కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదే రిపీట్ అవుతుంది భయ్య. అందువల్ల ఇంట్రెస్టింగ్ గా లేదు, బోర్ కొట్టేసింది నాకైతే. మీరు కనుక చూడాలనుకుంటే ఆహా ప్లాట్ఫామ్ లో ఉంది, తెలుగు వెర్షన్ అవైలబుల్గా ఉంది. చూడాలనుకుంటే చూడొచ్చు. మీరు ఈ మూవీకి ఇచ్చే మీ టైం అయితే మాత్రం ఫుల్గా అయితే వర్తిట్టని చెప్పలేను. ఏదో బిలో యావరేజ్ మూవీ చూసినట్టు ఉంటుంది, అంతకుమించి ఏమనిపించదు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫ్యామిలీ వాచబుల్ చూడొచ్చు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి. ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేశాను భయ్య. ఓకే, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.